ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మనము గత సందేశంలో దేవుని యొక్క నిత్య ప్రణాళిక గురించి మనము ఒక 4 పాయింట్స్‌ని మనం చూసున్నాం. ఈరోజు ఒకసారి అవి జ్ఞాపకం చేసుకొని మరలా మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నిత్య ఉద్దేశం, ప్రణాళిక అంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన హృదయంలో ఒక ఒక బలమైన చిత్తం ఉంది. ఒక సంకల్పం ఉంది. ఒక ఉద్దేశ్యం ఉంది. అది ఏంటి? అది ఏంటి? అనేది మనం చాలా స్పష్టంగా, చాలా సూటిగా, చాలా నేరుగా ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు గ్రహించబోతున్నాం. కనుక మీరు ఆహ్, జాగ్రత్తగా వినండి. శ్రద్ధగా వినండి. ప్రార్థనాపూర్వకంగా వినండి. రెండోది, ఎవరైతే గ మొదటి సందేశం వినలేదో వారు మొదటి సందేశం వినండి. అప్పుడు దానికి కొనసాగింపు ఇది అర్థమవుతుంది. సో, మరొకసారి మొదటి సందేశంలో ఉన్న ఒక ముఖ్యమైన పాయింట్స్ నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది ఇక్కడుంది. మానవుని సృష్టించుటలో దేవుని ఏర్పాటు, ప్రణాళిక. దీనికి ఆధారం ఏంటి వచనాలంటే ఎఫెసీ 1 మొదటి అధ్యాయం 8, 9, ఎఫెసీ 3 అధ్యాయం 8-11. ఇది మనం కొంత చూసాం. మీరు ఇది మొదటి సందేశంలో ఉంది వివరణ. రెండవ పాయింట్, మానవుడు 3 భాగాలు. 3 భాగాలు. శరీరము, ప్రాణము, ఆత్మ. దీని గురించి కూడా అక్కడ చూసాం. తర్వాత మనం చూసినట్టయితే మూడవ పాయింట్‌లో మానవుని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడు? అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం గత సందేశంలో చూసాం. దేవుడు అక్కడ తనను ఆరాధించమని ఒక గుడి కట్టించలేదు. లేక నన్ను గురించి మీకు నేర్పిస్తాను అని ఒక బడి పెట్టలేదు. అక్కడ గుడి లేదు, బడి లేదు. దానికి బదులు ఒక తోట ఉంది. ఎందుకని? తోట, కొన్ని వృక్షాలు, జీవవృక్షం తినమని చెప్పాడు. ఒకటి తినొద్దన్నాడు. దాని అర్థం ఏంటి? దాని లోతైన అర్థం ఏంటంటే గత సందేశంలో చూసాం. ఇది మూడో పాయింట్. సో ప్రియులారా, తర్వాత చూస్తే నాలుగవ పాయింట్, సాతాను ఎలా ప్రవేశించాడు? అసలు ఏం చేశాడు? వాడు ఎలాంటి వాడు? ఎలా మోసం చేశాడు? ఆదాము వల్ల ఈ రోజుకి కూడా అనేక మందిని ఎలా మోసం చేస్తున్నాడు? ఎలా అబద్ధికుడు? వాడి యొక్క పన్నాగాలు ఏంటి? అనేవి ఈ 4వ పాయింట్‌లో మనం అన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఈ రోజున మనము 5వ పాయింట్ నుంచి చూడబోతున్నాం. 5వ పాయింట్ నుంచి. 5వ పాయింట్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, మానవుని సమకూర్చుకొనుటలో, పునరుద్ధరించుటలో దేవుని యొక్క మార్గం ఏంటి? విధానం ఏంటి? అంటే దేవుడు మానవునితో ఎలా వ్యవహరిస్తున్నాడు? మానవుని విషయంలో దేవుడు కలిగిన తలంపు ఏంటి? ఆలోచన ఏంటి? ఈ రక్షణ మార్గం ఏంటి? అనేది ఈ భాగంలో నుండి 5వ పాయింట్ నుంచి 5, 6, 7 ఈ 3 పాయింట్లలో దేవుని యొక్క సంపూర్ణ రక్షణ, దానికి సంబంధించిన దర్శనం మనం చూడబోతున్నాం. కనుక చూడండి ఎలా సమకూరుస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏ పాయింట్ మనందరం కలిసి చూద్దాం. ఒకవేళ మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. ఒకవేళ చదవగలిగితే కూడా మీరు ఎక్కడున్నా మీరు చదువుతూ మనసులో అయినా పైకైనా చదవచ్చు. నేను చదువుతాను చూడండి. ఆదికాండం 2:7లో దేవుడు మానవుని శరీరములోనికి ఊదిన జీవవాయువు మరియు సామెతలు 20:27లోని నరుని ఆత్మకు ఒరిజినల్ గ్రీకు భాషలో నెషామా అనే పదం ఉపయోగించారు. దీని అర్థం ఆదికాండం 2:7 ప్రకారం మానవునిలోనికి వచ్చినది, క్షమించండి తప్పు, వచ్చినది నరుని ఆత్మ. దీన్నే 1 కొరింథీ 15:45 వచనం కూడా రుజువు చేయుచున్నది. ప్రియులారా, దేవుడు మానవుని చేసి మట్టితో తీసుకుని మట్టితో మానవుని చేశాడు. చేసిన తర్వాత నరుని నాసికారంలో ఊదాడు. ఊదినప్పుడు నరునిలోనికి ఆత్మ వచ్చింది. ఆత్మ అది ఏ ఆత్మ? అది ఏ ఆత్మ అంటే అది నరుని ఆత్మ లేక మానవుని ఆత్మ. ఎలా చెప్పగలం అంటే ఇక్కడ సామెతలు 20:27లో నరుని ఆత్మ ఉంది. 1 కొరింథీ 15:45లో మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయన ఉంది. ఇంగ్లీష్ బైబిల్‌లో ద ఫస్ట్ యాడమ్ బికేమ్ ద లివింగ్ సోల్. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినం మనం చూసినట్లయితే ఈ రోజున ఈ యొక్క సందేశంలో దేవుడు ఎలా సమకూరుస్తున్నాడు అంటే, దేవుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే,
నరునిలోనికి దేవుడు పెట్టింది జీవాత్మ కాదు, జీవాత్మ కాదు. నరునిలో ఉన్నది నరుని ఆత్మ, మానవునిలో ఉన్నది మానవాత్మ. కాబట్టి ఈ రోజున మనం మనం చూడాలి, ఇది చూడాలి. సో ఇక్కడ అంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మ, ఈ ఆత్మ జంతువుల్లో లేదు, పక్షుల్లో లేదు. చూసారా ప్రియులారా? మరి దేంట్లో కూడా లేదు, మానవుడు మాత్రమే. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉంది, ఆత్మ ఉంది. సో ఇది మీరు గ్రహించారు నమ్ముతున్నాను. మొదటిది ఏంటంటే దేవుడు మానవుని సమకూర్చులో ఆత్మ ఉంది. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, మానవుని అసలు ఆత్మ ఎందుకు పెట్టాడు దేవుడు? ఎప్పుడన్నా ఆలోచించారా? కొంతమంది జీవుడు అంటారు. సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు చచ్చిపోయాడు అంటారు. చచ్చిపోయింది ఏంటి? మట్టి శరీరం. కానీ ఆత్మనే కొంతమంది జీవుడు అంటారు. చచ్చిపోయాడు, జీవుడు వెళ్ళిపోయింది, అసలు వ్యక్తి వెళ్ళిపోయాడు చనిపోయినప్పుడు. ఎందుకు ఆత్మను పెట్టాడు చాలామందికి తెలియదు, క్రైస్తవులకు కూడా తెలియదు. క్రైస్తవులు ఎవరైనా చనిపోయినప్పుడు మన సహోదరుడు రక్షించబడిన వ్యక్తి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మహిమలోకి వెళ్ళాడు అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఆత్మ మానవునిలోని అత్యంత ఆంతర్య అవయవం, ఇన్నర్మోస్ట్ బీయింగ్, ఇన్నర్మోస్ట్ ఆర్గన్. ఇది దేవునిని సంప్రదించుటకు, స్వీకరించుటకు, దేవుని కలిగి ఉండుటకు, దేవునితో మిళినమై దేవునినే జీవముగా సమస్తముగా తీసుకొనుట కొరకు చేయబడింది. ఇది చాలా అద్భుతం. అసలు ఆత్మ ఎందుకు చేయబడిందంటే, ద స్పిరిట్ ఈస్ అన్ ఆర్గన్ టు కాంటాక్ట్ గాడ్, టు రిసీవ్ గాడ్, టు కంటైన్ గాడ్, టు బి ఫిల్డ్ విత్ గాడ్. ఈ ఆత్మ అనేది ఎందుకు చేయబడిందంటే దేవుణ్ణి సంప్రదించడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని స్వీకరించడానికి. ఇది చాలామందికి తెలియదు. చూడండి, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో, ప్రార్థించేవారు ఆత్మతో చేయాలి. అంటే ఒక్కొక్క అవయవం ఒకటి. ఉదాహరణకి ఇప్పుడు నన్ను చూస్తున్నారు, కన్నులతో చూస్తున్నారు, చెవుతో వింటున్నారు కదండి. మనం ఎప్పుడు చెవులతో వినలేము, అసాధ్యం అది కదండి. చెవులతో చూడడం అసాధ్యం, కన్నులతో వినడం అసాధ్యం. ఏ అవయవం దానికోసమే. కాబట్టి అలాగే మైండ్తో పనిచేస్తాం కదా, మైండ్తో ఉద్యోగం చేయాలి. డ్రైవింగ్ చేస్తున్నారు, అప్పుడు ఏది అవసరం? మైండ్ అవసరం. లేదు నేను ఇప్పుడు ఆత్మను ఉపయోగిస్తానని కళ్ళు మూసుకుని కారు నడుపుతూ ప్రార్థనలో ఉంటే ఏమైంది? యాక్సిడెంట్ అవుద్ది. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు, కంప్యూటర్ మీద పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు ఆత్మ కాదు, మైండ్ ఎక్కువ యూజ్ చేయాలి. మైండ్ అనేది కొన్నిటి కొరకు, చదివేటప్పుడు మైండ్ యూజ్ చేయాలి. అలాగే దేవుని విషయాలు, దేవుని తెలుసుకోవాలనుందా మీకు? అసలు దేవునితో సహవాసం చేయాలనుందా? దేవునిలో ఆనందించాలనుందా? దేవుని మార్గాలు తెలుసుకోవాలనుందా? దేవుని పద్ధతులు, దేవుని నియమాలు తెలుసుకోవాలంటే ఆత్మకే సాధ్యం. అందుకే ఆత్మను పెట్టాడు. ఓకే, కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనలో కూడా ఆత్మను పెట్టాడు. ఎందుకంటే దేవుని తెలుసుకోవడానికి, దేవుని తాకడానికి, దేవుని పొందుకోవడానికి, దేవుణ్ణి ఆనందించడానికి, దేవుణ్ణి అనుభవించడానికి మనలో ఆత్మ ఉంది. సో ఇక్కడ మనం ఇది చూస్తాం. తర్వాత సి పాయింట్ చూడండి, మానవుని ఆత్మను అర్థం చేసుకుంటే కొన్ని ఉదాహరణలు. అంటే ఇది అంత ఈజీగా అర్థం కాదండి. ఇది మనసుకు అర్థం కాదు, మనసుతో మానసికంగా అర్థం కాదు, సైకాలజీకి అర్థం కాదు. చాలామంది అందుకే దేవుడు లేడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి అని ప్రశ్నిస్తారు చాలా ఈజీగా. అయితే కొన్ని ఉదాహరణలు మేము గుర్తు చేస్తాం. ఇక్కడ చూడండి, నెంబర్ 1, వాటర్ బాటిల్ ఎందుకు చేయబడింది? నీటిని బాటిల్లోనికి తీసుకున్నట్లు మరియు నీటితో నింపబడినట్లు. వాటర్ బాటిల్ ఎందుకు ఉంది? నీరు కలిగి ఉండాలి, నీటితో నింపబడాలి, అప్పుడు మన దాహం తీరుతుంది. తర్వాత చూడండి, అలాగనే మానవుని ఆత్మగా ఉన్న దేవుడి మాట గమనించండి. మానవుని ఆత్మ ఎందుకు? ఆత్మగా ఉన్న దేవునిని తనలోనికి తీసుకొని దేవునితో నింపబడినట్లు మానవాత్మ చేయబడింది. ప్రైజ్ ద లార్డ్. సో ప్రియమైన సహోదరి, ఇది చూసారా? ప్రభు మనందరినీ కనికరించునుగా, ఇది చూచినట్లు మన కన్నులు తెరుచునుగా. ఇక్కడ ఉంది అసలైన లోతైన సత్యం. సో ఈ ఆత్మ ఎందుకు చేయబడిందంటే, దేవుడు ఆత్మ అయినాడు, ఆత్మగా ఉన్న దేవుడు నేను రిసీవ్ తీసుకోవాలి లోపలికి. దేవుని తీసుకోవడమే కాదు, దేవునితో నింపబడాలి. సో ఇంకొక చక్కని ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చూడండి, నెంబర్ 2లో ఉంది. టీవీలో ఒక భాగం ఉంది, దాన్ని ఏమంటారంటే యాంటీనా అంటారు. యాంటీనా ఇది ఎందుకు ఉంది? దూరదేశంలోని దృశ్యములు, వ్యక్తులు కదండి. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు
ఏం మాట్లాడుతున్నారో మనం చూడగలుగుతున్నాం. ఎట్లా? మన టీవీలో యాంటీనా అని ఉంటుంది. అదేం చేస్తుందంటే గాలిలో ఉన్న దృశ్యాల్ని అది క్యాప్చర్ చేస్తది. అది లాక్కుంటది. అమెరికాలో జరుగుతున్న విషయాల్ని అది తీసుకుంటది. మనకి చూపిస్తది కదండీ! ఇక్కడ చూడండి, అది స్వీకరించి దృశ్యములు, వ్యక్తులను స్వీకరించి మనకు చూపించినట్లే మానవాత్మ స్వీకరించే అవయవంగా దేవుని స్వీకరించగలదు. మానవుడు తయారు చేసిన ఒక టీవీనే యాంటీనా అనేది ప్రపంచ దేశాలు ఎక్కడేం జరుగుతుందో మనం కళ్ళెదుట చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అయితే దేవుడు సృష్టించిన ఆత్మ, నరుని ఆత్మ, ఆ ఆత్మ స్వయాన దేవుణ్ణే మనం లోపలికి స్వీకరించి దేవుని స్వరం వినున్నట్లు, దేవుణ్ణే చూడగలిగినట్లు, దేవునితో నింపబడినట్లు ఆత్మ చేయబడింది. ఇది మనం చూడాలి. సో ఇది ఎంత అద్భుతమైన విషయం. ఇది అండి ఆత్మ యొక్క ఉద్దేశం. చాలామందికి శరీరం ఎందుకో తెలుసు. ఏదైనా ఆహారం, పానీయం, గాలి, నీరు, తర్వాత ఉద్యోగాలు, చదువులు, వివాహము, పిల్లలు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ అవసరమే దేవుడి సృష్టిలో. మనసు ఎందుకో తెలుసు, చదువులు, ఉద్యోగాలు. అయితే ఆత్మ ఎందుకు? ఎందుకండి? దేవుని లోపలికి స్వీకరించడానికి, దేవుని కలిగి ఉండడానికి. కాబట్టి మనం తర్వాత చూద్దాం. తర్వాత పాయింట్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 6వ పాయింట్కి వచ్చాం. 6వ పాయింట్ ఏంటి? దేవుడు మానవుని ఎలా విమోచిస్తున్నాడు? అతనిలోనికి ప్రవేశించడానికి త్రియేక దేవుడు వెళ్ళిన ప్రక్రియలు, ప్రాసెస్, ప్రొసీజర్. దేవుని సంకల్పం ఏంటి? మానవుడు పతనం అయిపోయాడు, సాతానుకు లోబడిపోయాడు, విషం వచ్చేసింది. ఇప్పుడు ఈ మానవుని రక్షించాలి, ఆ విషం అంతా కక్కించాలి, విషం అంతా తొలగించి మానవుడిలోనికి దైవిక జీవం పోయాలి, తనలోనికి వెళ్ళాలి లోపలికి. ఎట్లా? ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. మొదటిది, వాక్యమైన దేవుడు శరీరముగా రక్తమాంసంతో వచ్చాను. యోహాను సువార్త 1:14. దేవుడు ఆయన శరీరధారిగా రక్తమాంసములతో మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా జీవించాడు. ఒక తర్జుమాలో గుడారుడయ్యను. దేవుడే మానవుడిగా ఆయన లోకంలో ప్రత్యక్ష మొదటి మెట్టది. ఇదే నరావతారం అంటారు. దేవుడు మానవుడయ్యాడు. రెండవది చూడండి, శరీరముగా మారిన దేవుడైన యేసు ఒక గొర్రెపిల్లగా ఒక గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు, లేక మారాడు. అంటే యోహాను సువార్త 1:29 ఏముందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. అటు మానవుడయ్యాడు, ఈ మానవుడు గొర్రెపిల్లగా అయ్యాడు. చూసారా ఎంత అద్భుతం! మనల్ని విమోచించడానికి. మూడోది, ఇత్తడి సర్పముగా మారిన క్రీస్తుకు ఒక పేరు ఉందండి. చాలామంది క్రైస్తవులకు తెలుసు. ఏంటో తెలుసా? ఇత్తడి సర్పం. సహజంగా క్రీస్తుని సర్పం అంటే ఎవరు కూడా సహించలేరు. ఏంటి సర్పం? ఏంటి సర్పము? సాతాను గుర్తు. కానీ ఇక్కడ చూస్తే యోహాను సువార్త 3:14 ఏముందంటే, మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే మనుష్య కుమారుడు అరణ్యములో ఎత్తబడును. అంటే మామూలు సర్పంలో విషం ఉంటుంది, కానీ ప్రియమైన సహోదర సహోదరులారా, ఇత్తడి సర్పములో విషం ఉండదు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మనలాంటి పాప శరీర ఆకారంతో వచ్చాడు, కానీ ఆయన శరీరంలో పాపము లేదు. ఇత్తడి సర్పములో విషము లేనట్టే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఒక్క మానవుడు. ఈయన నిజమైన మానవుడు. ఈ మానవునిలో విషము లేదు, అనగా పాపము లేదు. చూడ్డానికి పాప శరీరమే, చూడ్డానికి సర్పమే, కానీ అది ఇత్తడిది, విషం లేదు. చూడ్డానికి పాప శరీరమే, కానీ అందులో పాపం లేదు. మన ప్రభు పాపము లేని పరిశుద్ధుడు. నాలో పాపం ఉంటే ఎవరైనా స్థాపించమని సవాలు చేశాడు ఆయన. చూడండి ఇక్కడ మూడవదిగా. అయితే ఏం చేశాడు సిలువలో అంటే, మన ప్రాచీన పురుషుని సిలువేశాడు, సాతాను నాశనం చేశాడండి. కాబట్టి రోమా 6:6 ఆ విషయాలు చెప్తుంది. తర్వాత పాయింట్, త్రియేక దేవుడు వెళ్ళిన ప్రక్రియలు. చూడండి ఇక్కడ, శరీరంగా మారాడు, గొర్రెపిల్లగా మారాడు, ఇత్తడి సర్పంగా మారాడు. ముగింపులో ఆయన మరణించి లేచినప్పుడు సజీవుడిగా, జీవమిచ్చు ఆత్మగా, అనగా పావురంగా మారి మానవుల్లోని ప్రవేశించాడు. చూడండి ఇప్పుడు ఎంత అద్భుతం అండి. మానవుడయ్యాడు, గొర్రెపిల్ల అయ్యాడు, ఈ గొర్రెపిల్ల ఇత్తడి సర్పమైంది, ఇత్తడి సర్పం పావురమైంది. బైబిల్ ఎంత అద్భుతం. ఇప్పుడు ఆయన పావురంగా, అంటే పరిశుద్ధాత్మగా మనలోనికి ప్రవేశించగలడు. దారి ఏర్పడింది, ఒక రహదారి ఏర్పడింది పతనమైన మానవుల్లోనికి. అసలు దేవుని ప్రణాళిక అది, మానవుల్లోనికి వెళ్ళాలి. ఇప్పుడు దారి ఏర్పడింది. ఎట్లాగా? నరావతారము, మానవ జీవనము, ప్రభు యొక్క 33 సంవత్సరాల జీవనము, శిలువ మరణము, పునరుద్ధానం ద్వారా
మానవుల్లోనికి పతనమై పడిపోయి చెడిపోయిన ఈ మానవుల్లోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఈ మానవుడు తన పాపములను ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకోవడం ద్వారా పునర్జన్మ పొందాడు. కొత్త జన్మ. చెప్తున్నా నేను కూడా 1979 సంవత్సరంలో దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు. పునర్జన్మ. నా భౌతికమైన జన్మ 1960, కానీ కొత్త జన్మ. నేను ఒక దేవుని బిడ్డగా చేయబడ్డాను. దేవుని జీవం నాలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ నాలోకి వచ్చాడు. నేను దేవుని బిడ్డగా చేయబడ్డాను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది. తర్వాత చూడండి, ఎఫ్ పాయింట్లో త్రియేక దేవుడు తనను నమ్మిన వారిని బాగా గమనించండి, తన రక్తంలో కడుగుట మాత్రమే కాదు. మొదటిది ఏంటంటే పాపములు క్షమించబడ్డం, అంటే విమోచన. క్షమించబడ్డం, కడగబడ్డం, నీతివంతుడిగా చేయబడ్డం, దేవునితో సమాధానపరచబడ్డం. దీన్ని ఏమంటారంటే చట్టపరమైన విమోచన, జ్యుడిషియల్ రెడెంప్షన్ అంటారు. ఈ తర్వాత ఈ కడిగిన తర్వాత తానే స్వయంగా దైవిక జీవముగా పరిశుద్ధాత్మగా తనను నమ్మిన వారిలోనికి ప్రవేశించి వారిని దేవుని పిల్లలుగా చేయుచున్నాడు. కాబట్టి రక్షణలో 2 భాగాలండి, చట్టపరమైన విమోచన, జీవపరమైన రక్షణ. ప్రభు విమోచించాడు రక్తంతో, అది శిలువ మరణం వరకే. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆత్మగా పరిశుద్ధాత్మగా మారి నమ్మిన వారందరిలో ప్రతి విశ్వాసి ఆత్మలో యేసు ప్రభు ఉన్నాడండి. ఇది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు ప్రతి విశ్వాసి ఆత్మలో ఉన్నాడని బైబిల్లో కనీసం 10 వచనాలు ఉన్నాయి. సో ఈ రోజున యోహాను 1:12 ప్రకారంగా మనం దేవుని పిల్లలు. యోహాను 20వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు తిరిగి లేచాక శిష్యులు భయంతో ఒక గదిలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగునుగా కానీ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిరి అన్నాడు. వెంటనే వాళ్ళలోని భయం పోయింది, ఏకత్వం వచ్చేసింది, సమాధానం. వాళ్ళలోని భయము, పిరిగితనం అనేవి పోయినాయి. ఎలా జరిగింది? ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరు? క్రీస్తే. తండ్రే కుమారుడు, కుమారుడే ఆత్మగా మారాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మన ఆత్మలోకి వచ్చాడు. ఈ రోజున ఇది ఎంత గొప్ప రక్షణ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఊదినప్పుడు వారిలోనికి వచ్చాడు. ఇక్కడ మనం తర్వాత భాగం చూసినట్లయితే 7వ భాగంలోకి వస్తుంది. 7వ పాయింట్లో ఏముందంటే దేవుని సంపూర్ణ రక్షణ అనగా ఎట్లా ప్రణాళిక నెరవేరింది. చూడండి, ఇక్కడ ఏ భాగం చదువుదాం. విశ్వాసి ఆత్మలోనికి ప్రవేశించిన త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ లేక జీవమునిచ్చు ఆత్మ, విశ్వాసి ప్రాణములోని 3 భాగములు అనగా మనసు, భావావేశములు, చిత్తములు అని ఈ మూడింట్లోనికి క్రమక్రమంగా దినదినము వ్యాపించుచు. చూసారా ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, నువ్వు దేవుని బిడ్డవా అయితే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. అది నువ్వు నమ్మాలి, నమ్మి స్తుతించాలి. అయితే ఈ వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేస్తున్నాడు? ఆత్మలో నుండి క్రమక్రమంగా దినదినము వ్యాపిస్తున్నాడు ప్రాణంలోనికి. 3 భాగాలు, ప్రాణంలో 3 భాగాల్లోనికి వ్యాపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నూతన పరచబడి తద్వారా ఏమవుతుంది? నూతన పరచబడి రూపాంతరించబడుతుంది. కనుక ఇక్కడ ప్రభు ఆత్మగా మన మనస్సులోనికి వ్యాపిస్తూ ఏం చేస్తున్నాడు? క్రమక్రమంగా వ్యాపించి మనం రూపాంతరిస్తున్నాడు. చూడండి, రోమా 12:2 ప్రకారంగా. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే అసహ్యమైన గొంగళి పురుగు. గొంగళి పురుగు ఎవరు ఇష్టపడరు, చాలా అసహ్యమైంది. అది మన ఒంటి మీద పాడితే దద్దుర్లు వస్తాయి. కానీ అది కొన్ని స్టేజెస్ గుండా వెళ్తుంది, కొన్ని పార్శ్వాల గుండా. లార్వా, ప్యూపా, సిల్క్ థ్రెడ్ అను ప్రక్రియల ద్వారా వెళ్ళి అందమైన ఎగురుచున్న సీతాకోక చిలుకగా మారుతుంది. ఇదే మనకు జరిగేది. ప్రభు ఆత్మగా మనలోకి వచ్చి మన ప్రాణములోని మనసు, ఆవేశం, చిత్తంలోకి వ్యాపించి దినదినం మనల్ని కొద్దిగా మారుస్తూ రూపాంతరిస్తున్నాడు. తద్వారా మనం అందమైన సీతాకు ప్రభు ఎగిరిపోయే వరంగా ఉంటాం. క్రీస్తు పోలికలోనికి, స్వరూపంలోనికి వస్తున్నాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే బొగ్గు వజ్రంగా మారుతుంది. బొగ్గుది వజ్రం 2 కెమికల్ కాంబినేషన్ ఒకటి. బొగ్గు భయంకరమైన హీట్, భూమి యొక్క అడుగు భాగమున భయంకరమైన వేడికి, హై టెంపరేచర్కి, 1000-2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడికి అది వజ్రంగా మారుతుంది. బొగ్గు లాంటి మనం కూడా మహాశ్రమలు. ఎందుకు శ్రమలు, వేదనలు, బాధలు? వీటన్నిటిలో దేవుడు మనలోని చెత్తంతా కాల్చివేసి మనల్ని ఒక వజ్రంగా చేస్తున్నాడు. ఇదే
దేవుని యొక్క రక్షణలో ఒక భాగం. ఇది మనం చూస్తాం. అలాగే పాపులు క్రీస్తు వలె మారెదరు. తర్వాత బి భాగం చూడండి. ఈ దైవిక జీవం, దైవిక స్వభావం మన ఆత్మలో నుండి మనసులోనికి క్షణక్షణం ఆగిపోకుండా పయనించడం ద్వారా ఈ జీవితకాలంలో జరిగే ప్రక్రియ ద్వారా మనం అచ్చం క్రీస్తు వలె మారిదాం. క్రీస్తు వలె మారిదాం. తత్ఫలితంగా ప్రతి ఆలోచన, ఇది గమనించండి, ప్రతి ఆలోచన, ప్రతి తీర్మానం, ప్రతి కోరిక, మన ఇష్టాలు అయిష్టాలు, మన అనుభూతులు, ప్రతి మాట, అన్నీ మన తిరిగి జన్మించిన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ, మన తిరిగి జన్మించిన ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి తేబడతాయి. దీనికి గాను మన మనసు, చిత్తము, మనలో ఉన్న ఆత్మకు సహకరించడం ఎంతో అవసరం. మనం చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవ జీవితం ఏంటంటే మన లోపల ఉన్న ప్రభువుకి కోఆపరేషన్, సహకరించుట. కాబట్టి ఆయనే పైలట్, మనం కో పైలట్స్. ఆయనే అంతా చేసేవాడు. పెద్ద పని ఆయనది, మన చిన్న పని. మోషే చిన్న పని చేశాడు, కర్ర చాపాడు, అంతే, చిన్న పని. కానీ దేవుడు పెద్ద పని చేశాడు, ఎర్ర సముద్రం పాయలేదు. మనం కూడా ప్రభువా నీ మాట వింటాను, నీకు లోబడతాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని చెప్తే లోపల ఉన్న ప్రభు ఆయన చేస్తాడు మిగిలింది. సో ఏం చేస్తాడు? దినదినం నన్ను నాలో సిలువ కార్యం ద్వారా నా ప్రాచీన పురుషుడిని సిలువేస్తాడు, ఆయన జీవిస్తాడు. అప్పుడు పౌలుతో సహా మనం అందరం చెప్పగలం, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సో ప్రియమైన వారులారా, మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి చూడండి, ఫిలిప్పి 2:13, చాలా అద్భుతమైన మాట. మనం ఆయనతో సహకరించాలి. దీన్నే ప్రాణరక్షణ అంటారు. దీన్ని ఏమంటారు? మొదటిది ఆత్మరక్షణ, అంటే పునర్జన్మ, ఆత్మలోకి వచ్చాడు. ఇప్పుడు దీన్ని ప్రాణరక్షణ అంటారు. చాలామంది ఆత్మరక్షణ దగ్గర ఆగిపోతున్నారు. కానీ ప్రాణరక్షణ అంటే దినదినము మనం రూపాంతరించబట్ట, ఇది ప్రాణరక్షణ. దీనికని మనం సహకరించాలి. తర్వాత చూడండి, డీ పాయింట్. అంతిమముగా, ముగింపుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండో రాకడలో ఈ దైవికమైన జీవం, ఆ దైవికమైన ఆత్మ మన శరీరంలోనికి కూడా వ్యాపిస్తుంది. ఆత్మలో నుండి ప్రాణంలోనికి, ప్రాణంలో నుండి శరీరంలోనికి వ్యాపించి ఆక్రమించుకుంట ద్వారా మన మరణకరమైన పాప శరీరం, మన శరీరం ఎలాంటిది? పాప శరీరం, మరణకరమైనది. ఈ శరీరం మహిమాదేహముగా అచ్చం క్రీస్తు ఉన్నట్లుగానే మార్పు చెందరు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరుడ, సహోదరి, నువ్వెవరైనా సరే, నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవేతరుడు అయినా, నువ్వు రక్షణ పొంది ఉన్నా, రక్షణ పొందకపోయినా, ఇది వాస్తవం, ఇది బైబిల్ గ్రంథం, ఇది దర్శనం. కాబట్టి ఇక్కడ మన దేహం ఒకరోజు అచ్చం. సో 3 భాగాలు బాగైపోతున్నాయి. ఆదాము అవ్వల పతనం ద్వారా 3 భాగాలు పాడైపోయినాయి. ఇప్పుడు క్రీస్తు మనలోనికి వ్యాపించి, ఆత్మ, ప్రాణం, శరీరంలోనికి వ్యాపించి అచ్చం క్రీస్తు వలె మనం మారబోతున్నాం. ఇది మన నిరీక్షణ, ఇదే మన భవిష్యత్తు. దీనికి కానీ రిఫరెన్స్లు చూడండి, ఫిలిప్పి 3:21, 1 యోహాను 3:1-2. తర్వాత ఈ పాయింట్కి వస్తే, దైవిక జీవం, పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి ప్రవేశించుట ఏమంటారు? పునర్జన్మ అంటారు. ప్రాణభాగంలో ప్రవేశించుట రూపాంతరీకరణ అంటారు. మన శరీరంలోనికి ప్రవేశించుట మహిమపరచబోట అంటారు. సరే, 3 పేర్లు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి: పునర్జన్మ, రూపాంతరీకరణ, మహిమపరచబోట. ఇంగ్లీష్లో రీజనరేషన్, ట్రాన్స్ఫర్మేషన్, గ్లోరిఫికేషన్. అప్పుడు అచ్చం మనం క్రీస్తు వలె ఉంటాం. చివరి భాగం చూడండి, ఎఫ్లో ఏముందంటే, ఇదియే దేవుని నిత్య ఉద్దేశం, సంకల్పం. త్రియేక దేవునిచే రక్షింపబడి రూపాంతరీకరణ పొంది క్రీస్తు సమరూపంలోనికి మారిన త్రిభాగీయ మానవుడు జీవమిచ్చు ఆత్మగా మారిన త్రియేక దేవునితో ఏకమై, ఈ మాట గమనించండి, ఏకమై, మిళినమై, ఏకీకృతమై యుగయుగములు ఒక సార్వత్రికమైన జంటగా కలిసి జీవించెదరు. దీన్నే నూతన యెరూషలేము అని అంటారు. దీని గురించి వివరణ ప్రకటన 21:22. కాబట్టి ఈ విధంగా ఈ అనుభవాల్లోకి వచ్చిన వారే ప్రభు యొక్క సంఘము. ఆ సంఘమే క్రీస్తు దేహము. ఆ దేహమే పెండ్లి కుమార్తె, వధువు. ఆ వధువే గొర్రెపిల్ల యొక్క భార్య, అనగా ఆయన భర్త, రక్షించబడిన మనందరం భార్య. ఈ సార్వత్రికమైన జంట, వీరిద్దరు కలిసి జీవించటమే, ఏకమై, మిళినమై, ఏకీకృతమై యుగయుగాలు జీవిస్తారు. ఇదే బైబిల్ యొక్క ముగింపు. దీన్నే ప్రకటన 21లో ఉంది, 22లో ఉంది. ఇట్టి దర్శనం చూచినట్టు ప్రభు మనందరినీ కనికరించునుగా. ఈ సందేశం వింటున్న దేవుడు మీ అందరినీ దీవించునుగా. ముగింపులో మరి ఇక్కడ ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే
ఇక్కడ ఈ సందేశాన్ని ఒక 2-3 సార్లు వినండి. మీకు ఏదైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే మీరు నాతో మాట్లాడొచ్చు. నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది. సో మీరు ఇంకా ఇంకా వివరంగా తెలుసుకోగలుగుతారు. ఈ కరపత్రం ఇది కరపత్ర రూపంలో కూడా ఉంది. మీకు కావాలంటే మీరు మాకు తెలియజేస్తే మీకు మీ వాట్సాప్‌కి పంపిస్తాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు మీ అందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.